హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికైతే మార్చి నెల 28వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి శనివారము యాక్చువల్గా ఇవాళ సెలవు, నిన్న సెలవు, రేపు ఆదివారం కూడా సెలవు. కానీ ఎక్కడో కొన్ని చోట్ల ఏదో ఒక విధంగా బేరాలు అయితే జరుగుతున్నాయి. సెలవప్పుడు అమ్మకానికి పెట్టిన వాళ్ళే మంచివాళ్ళు, అమ్మకానికి పెడితే ఏదో తక్కువకి అడుగుతారు. అయినా ఒక పక్క ఇవాళ కూడా దిగుమతులు మార్కెట్ యార్డ్కి 10,000 దాకా, 8 నుంచి 10,000 దాకా రావడం జరిగిందని చెప్పి ఉన్నారు. దిగుమతులు వచ్చాయి. నిన్న ఉదయం 6 నుంచి ఈ ఉదయం 6 వరకు అయితే మాత్రం సెలవు. ఓ పక్క సోమవారం మళ్ళీ యార్డ్ ఉంది, మళ్ళీ మంగళవారం సెలవు. చాలామంది వీడియో చూడరు, వీడియో చూడకుండానే కామెంట్ చేస్తారు. కొంతమంది నెంబర్ ఉంది కదని చెప్పి ఫోన్ చేసి, అన్న ఆ కాయలు ఎట్టబోతున్నాయి, ఈ కాయలు ఎట్టబోతున్నాయి, ఒకటి 2 సార్లు ఇస్తాం, మూడోసారి నేను ఎత్తడం మానేస్తాం మంది మైండ్‌లో పెట్టుకుంటే. అది ఏమన్నా నేను ఖాళీగా కూర్చొని తిరుగుతున్నానా? నేను ఒక పని చేసుకునేవాడినే. నాకేమైనా వీడియో లేదో కొంత తెలుసుకుంటానని వీడియో పెడుతున్నాము. సరే వీడియో పెట్టాను, అయిపోయింది, నా పని నేను చేసుకుంటాను, నేను ఆటో తోలుకుంటా. అది కాకుండా ఫోన్ చేసి ప్రత్యేకంగా రేట్లు అడుగుతారు. ఒకాయనంట, అన్న తేజాల గురించి చెప్పన్నా ముందు, ఒకాయనంట, అన్న బ్యాడిగల గురించి చెప్పన్నా ముందు, మిగతావన్నీ తర్వాత చెప్పన్నా. అలానే కాదు, ఏదో ఒక ఫార్మాలిటీగా పోతున్నాం. ఆ ఫార్మాలిటీ ప్రకారం ఇక్కడికి వెళ్ళిపోదాం. చూసి తెలుసుకోండి. నచ్చకపోతే చూడడం మానేయండి, దానికి ఎవరేం చేయలేరు. కానీ ఫోన్ చేసల్లా రేట్లు ఎట్టబోతున్నాయి, ఏమనంటే సిగ్నల్ లేదు, బ్యాలెన్స్ లేదు, అవన్నీ చెప్తారు సొల్లు. ఇయన్నీ కాదు, మీకు నచ్చితే చూడండి. రైతులు అనేవారికి మనం ఒక హెల్పింగ్ చేద్దాం. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ గురించి చెప్తున్నాం. ఏ రోజు ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి అంతను. దానికి అనుసరిస్తే ఓకే. ఓ పక్క నేను ఒక ఆయన అన్నాడు, అన్న నిన్న తమ్ములని పెట్టావు కానీ తమ్ములని తగ్గ వీడియోలో చెప్పలేదు అన్నాడు. ఆయన వీడియో చూడలా, మొత్తము మొత్తం చూసుంటే ఆ కామెంట్ పెట్టేవారు కాదు. మనం ఏదో పెట్టామంటే దానికి తగ్గగా దానికి పాయింట్ అయితే ఉండిద్ది. చాలామంది అన్న ఇంకెంతవరకు రేట్లు వస్తాయి, రేట్లు ఏమైనా పెరుగుతాయా, ఆర్డర్లు వస్తున్నాయా, ఏసీలో స్టాకులు ఎంత పెట్టారని అడుగుతున్నారు. ఏసీలో స్టాకులు కొత్తవి కానీ అండ్ పాతవి కానీ ఏదైనా కానీ దాదాపుగా 25 నుంచి 30 లక్షల వరకు దాదాపుగా ఉంటాయి. అంతకు పైన అయితే ఉండవు. ఎందుకంటే ఒక 10-15 ఏసీలే దగ్గర దగ్గర పడ్డాయి, చాలా వరకు ఎక్కాయి. మిగతా ఏసీల్లో 5,000 10,000 కన్నా ఏమీ ఎక్కలే. కొత్త కాయలు అయితే మాత్రం మీరు ఏ ఏసీలో పెట్టినా గానీ అన్ సీజన్‌లో వర్షాకాలము రోడ్లు బాగుండే ఏసీల్లో పెట్టుకోండి. కొన్ని కొన్ని ఏసీలు మీకు వీడియోలు పెడుతున్నాను, చూస్తున్నారో లేదో. వాటర్ వల్ల నీళ్ళు వర్షాలు పడితే ఆ ఏసీకే ఎళ్ళలేకపోతున్నాం. అలాంటి ఏసీలు ఇంకా ఉన్నాయి కొన్ని. ఆ రోడ్లు గుర్తెట్టుకొని ఆ ఏసీలో పెట్టడం మానేస్తే మంచిది. మీ ఇష్టము. ఆ తర్వాత ఏదైనా గానీ. అదొకటి, రోడ్డు బాగు చేసుకున్నోడు ఏసీ కండిషన్‌లో పెట్టుకోగలరా? అది కూడా తెలుసుకోండి. ఏసీ కండిషన్ ఉన్నోడైతే రోడ్డు కూడా బాగు చేసుకుంటారు. అది తెలుసుకొని ఆ ఏసీలో పెట్టకపోతే మంచిది. మీ ఇష్టం. తర్వాత ఆళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారు కాదు. రోడ్డు బాగుండాలి, ఎళ్ళి రావాలంటే. ఏసీ కాడికి ఎళ్ళామంటే రోడ్డు చక్కగా ఉండాల. మా అనసూయలో 30 తుప్పలు పెడతారు. రోజుకో బత్తా, గంటకో బత్తా తిప్పిచ్చేవాళ్ళు. ఆ రోడ్లు బాగోకపోతామంటే. దూరం అయినా గానీ రోడ్డు బాగుంటే చక్కగా ఎళ్లి రావచ్చు. ఏసీలు మీ నచ్చిన ఏసీలు పెట్టండి, కాదనలా. పెట్టాలనుకుంటే పెట్టండి, అమ్మాలనుకుంటే అమ్మండి. ఇంకెంతవరకు అమ్మాలా వద్దా, పెట్టాలా వద్దా, ఏంది రేట్లు వస్తాయా రావా అంటే ఎవరు ఏది గ్యారంటీ చెప్పలేము. అయితే ఒకటి, సరుకు ఎంత ఉందో ఏందో మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి చూసి మీరే ఒక అడుగు ముందుకేసుకోవాలి గానీ ఇంకొకరి మీద మీరు ఆధారపడకూడదు. వస్తది, రేట్ ఎందుకు రాదు, రాకన్నయితే ఎందుకుంటది, ఈ రేట్లయితే ఉండవు. పెరిగితే ఎంతో కొంత పెరగగానే ఏమీ ఉండదు. ఎందుకంటే సరుకులు లేవు. యాడ నిండున్నాయి. ఉన్నాయి. సరే మీరే అంటున్నారు కదా సరుకులు లేవని. లేనోడు మరి మీకెందుకు భయం ఇంకా? ఇంక రేట్ వస్తది. ఒక ఆయన అంటాడు, మా ఏరియాలో ఇంకా ఉందన్న, ఇంకా కొయ్యలేదన్న, రేపు నెక్స్ట్ వారం నుండి ఏప్రిల్ ఫస్ట్ వారం నుంచి కోత్తారని కొందరంటారు. కొందరంటారు మా ఏరియాలో సరుకు అయిపోయిందన్న, కళ్ళంలో ఆడ ఆడ ఉంది, అదంతా ఒక వారంలో వచ్చేద్దని ఒకరు చెప్తారు. ఎవరిది ఏది గ్యారంటీ లేదు మార్కెట్. సరుకు ఎంత ఉంది, ఏది ఏది డిక్లేర్ కావట్ల. అయితే ఒకటి, చూసిన వాళ్ళు అంటున్నారు కొంతమంది, కొన్ని కొన్ని ఏరియాలో బాగా లేదు, సరుకు అయితే అయిపోయింది అంటున్నారు. కానీ పండిన కాడ బాగుంది, పంట బాగా పండింది, రేట్ అయితే బాగానే ఉంది ఈ ఏడాది ఏదైనా కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లోన 2, 3 ఏళ్ళు బట్టి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్ముకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఏదైనా అన్నీ బాగానే ఉన్నాయి. ఒక తేజ మాత్రం మార్కెట్లోన 19,000 19,200 నడుస్తుంది. అది కూడా పెద్ద డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ కాదని చాలామంది చెప్తున్నారు. పోయిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 5-6 వేలు దాకా కింటాకి పెంచే నడుస్తుంది. రేపు పోయిన ఏడాది 13.5, 13, 13.5, 14,000 కన్నా పైన జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా 18, 18.5, 19,000 తేజాలు వచ్చేసరికి జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం ఏసీలో పెట్టుకున్న కాయలు ఈ సంవత్సరం 17.5, 18, 18.5 దాకా కూడా పలుకుతున్నాయి, పాత కాయలు కూడాను. ఎందుకంటే కొత్త వాటిలో క్వాలిటీ లేక పాతవి కొంటా ఉన్నారు ఏదైనా. ఈ కర్నూలు డీడీ కూడా పోయిన ఏడాది 12, 13, 15,000 టాపు. ఇప్పుడేమో 25,000 దాకా పోయింది మొన్నటి వరకు. ఇప్పుడు వచ్చేసరికైతే ఈ వారం 2 వారాలు బట్టి క్వాలిటీ, సరుకులో క్వాలిటీ తగ్గేసరికి 18, 20,000 జరుగుతూ ఉంది డీడీలు వచ్చేసరికి. అయినా కొద్దిగా పర్వాలా. కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి రేట్ ఉందిగా. 25,000 దాకా, 26,000 కూడా వేసారంటే మాటల. ఈ 101 సువర్ణ బ్యాడిగే రకాలు కూడా 10, 12, 13,000 జరిగే కాయలు 17, 18, 20,000 దాకా పరుగులు నడుస్తూ ఉంది. 279 కుబేరా కూడా
18-20, 22,000 దాకా క్వాలిటీలు ఉంటే నడుస్తున్నాయి. ఆరుమూరు ఎంత 11, 11.5, 12,000 జరిగేది. ఇంక 10,000 ఎక్కువ. నెమ్ములు, పాలాలు ఉంటే 7, 8,000 కూడా వేసేవారు ఆరుమూరు. 7, 8,000 నెమ్ములు, పాలాలు. డ్రై ఉంటే 10,000, 11,000. ఇప్పుడు వచ్చేసరికి 16, 17, 18,000 కూడా మార్కెట్లో వేస్తున్నారు. క్లాసిక్లు కూడా 10, 11, 9,000 జరిగే కాయలు అవి కూడా ఇప్పుడు వచ్చేసరికైతే 16, 17, 18,000 జరుగుతూ ఉంది. అయితే ఒకటి ఈ 2, 3 ఏళ్ళు దెబ్బతిన్నారు. ఈ ఏడాది సరుకు అందుకని ఎవరు సరిగ్గా మిర్చి పంట వేయలేదు కాబట్టి సరుకు తక్కువ ఉంది కాబట్టి పంట రేటు బాగుంది. కొందరంటారు అన్న నెక్స్ట్ ఇయర్‌కి ఏ పంట వేసుకుంటే మంచి రేట్ వద్దన్నా అని అడుగుతున్నారు. ఏ పంట అనేది మీ ఇష్టం అన్న. ఒకటే చెప్తున్నాను, మార్కెట్‌లో ఏ క్వాలిటీ ఎక్కువ ఉంటే దానికి డిమాండ్ తక్కువ ఉంటది. ఏ క్వాలిటీ తక్కువ ఉంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటది. టమాటా తక్కువ మార్కెట్‌లో పెద్దగా కనబడలే. ఏడో చోట కనబడుతుంది. దానికి 30-35,000 రేట్ అయితే ఉంది టమాటా మిర్చి. నెక్స్ట్ అలాగే యెల్లోలో అంతకుముందు ఫస్ట్‌లో యెల్లోలు ఏడ చూసినా లేవు. యెల్లోలు ఎక్కడ లేకపోయేసరికి దొరకవని ఒక్కసారి రేటు పెంచారు. 45, 49,000 దాకా పెంచారు. తర్వాత ఒక వారంలో చూసేసరికి ఏడ చూసినా యెల్లోలు ప్రతి షాపులో యెల్లోలు కనపడుతున్నాయి. యెల్లో మిర్చి. అబ్బో! యెల్లోలు బాగా ఎక్కువున్నాయే, ఇబ్బంది లేదు, భయపడే పని లేదని మళ్ళీ డౌన్ చేశారు. అయితే ఒకటి అది మరీ ఎక్కువేం కాదు. ఏ షాప్‌కొచ్చినా ఒక 5, 10, 20, 30 బస్తాలే వస్తున్నాయి. పెద్ద పెద్దయేం కాదు. అయినా గాని ఆళ్ళకది ఎక్కువే. ఎందుకంటే అప్పడాల కంపెనీకును అంటే 5 స్టార్ హోటల్స్‌కి వాడుతారని నాకు తెలిసిన న్యూస్ అది. యెల్లో మిర్చిని. వాళ్ళకి ఎన్ని అవసరమో ఏదో కొన్ని అవసరమనమాట. అందుకోసమనే వాటి డిమాండ్ అలాగుంది. ఈ 341 నంబర్ 5కి ఎక్కువ ఇళ్లల్లో తినేవి, పచ్చళ్ళకు వాడే కాయలు ఇవే కాబట్టి వీటికి మంచి రేట్ ఉండాలి. కానీ ఇదెందుకో మరి అయితే ఒకటి క్వాలిటీ తగ్గిందండి. 341 ఒరిజినల్ 341 రావట్లే. అందుకే అడగడం లేదు. అది కూడా తెలుసుకోండి. ఒరిజినల్ 341 అయితే కాదు. క్రాసింగే ప్రతీది క్రాసింగ్ మిర్చి వస్తుంది. 18,000, 19, 20,000 డిమాండ్‌గా జరుగుతున్నాయి. ఈ ఒరిజినల్ 341 దేశవాళీ రకాలు బాగుంటేనే 21,000, 21,500 ఏడో కొన్ని చోట్ల క్వాలిటీలు వస్తే వేస్తున్నారు. ఇంకా చిల్లరగా విడివిడిగా 2, 3 బస్తాలు అడిగితే ఒక రూ. 5 తెచ్చి 22,000 కూడా జరుగుతా ఉన్నాయి. ఈ నంబర్ 5 కూడా 20-22,000 దాకా ఎక్కువ జరుగుతా ఉంది. డ్రై క్వాలిటీ ఉండాలి మెయిను. నీళ్లు స్ప్రే చేయకూడదు. నీళ్లు కొడితే అడగరు. అది కూడా తెలుసుకోండి ఒకసారి ఏదైనా గాని. ఎక్కువ 2043 మాత్రం 30, 32, 33,000 డిమాండ్‌గా ఉంది. 34,000 కూడా ఏస్తున్నారు. ఏంది కాయ సైజ్ ఉండాలా, సూపర్ డీలక్స్, థమ్స్ అప్ కలర్ ఉండాలి. అందులో లైట్ కలర్ ఉంటే 30, 32,000 ఏస్తున్నారు. థమ్స్ అప్ కలర్ ఉంటే 33, 34,000 ఏస్తున్నారు. సైజులు తక్కువ మీడియం బెస్ట్ ఇట్లాంటివన్నీ 25, 26, 27, 28,000 డిమాండ్ మార్కెట్ అయితే జరుగుతా ఉంది వచ్చేసరికైతే. ఈ నెక్స్ట్ అలాగే 3 బ్యాడ్‌గా 20, 21, 22,000 సూపర్ డీలక్స్ ఉంటే 23,000 ఏస్తున్నారు. లేదంటే నెమ్ములు, పాలాలు ఇట్లాంటివన్నీ 17, 18,000 సింజాన బ్యాడ్‌గా నిన్నటిదాకా 21,000 మరి వారంలో 2 రోజుల్లో డిమాండ్ పెరిగి ఒక 500, 1000కి ఎంత పెరిగింది. క్వాలిటీ ఉంటే 22,000 దాకా ఏస్తున్నారు. లేదంటే 20, 21,000 5531 అనే సింజాన బ్యాడ్‌గా అయితే జరుగుతా ఉంది. ఇవి కూడా నెమ్ములు, పాలాలు కొద్దిగా క్వాలిటీలు తక్కువన్నీ కూడా 17, 16 నుంచి 18,000, 19,000 దాకా జరుగుతా ఉన్నాయి ఈ రకాలు. ఈ 3 రకాలు 2043 గాని ఇవన్నీ బ్యాడ్‌గి రకాలు ఎక్కువ చెప్పేది. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్‌కైతే సూపర్ 10 అండ్ T34 కూడా మార్కెట్‌లోనైతే ఎక్కువ క్వాలిటీలు తక్కువ క్వాలిటీలు వస్తున్నాయి. డీలక్స్ కూడా సైజులు తగ్గిపోయినాయి. అయినా 30, 35 రూపాయల దాకా సరుకు లేకపోతే వేస్తున్నారు అవసరమైన వాళ్ళు. సరుకు 100 ఈడ కాదు ఇంకోసారి దొరికిద్ది అనేటప్పుడు ఒక రూ. 5 తక్కువలో అడుగుతున్నారు అవి వచ్చేసరికైతే. సూపర్ 10 T34 రకాలు కూడా 16,000 to 17, 18,000 డిమాండ్ మార్కెట్ అండి. బెస్ట్‌లుంటే 19, 20,000 ఏస్తున్నారు. ఆ క్వాలిటీ ఒక రేంజ్ అది. రెండో రేంజ్‌లోకి వచ్చేసరికైతే బెస్ట్‌లో 20,000 నుంచి 22,000 దాకా జరుగుతా ఉన్నాయి. కొద్ది సైజులు అండ్ కలరు దేశవాళీ రకాలుంటే మాత్రం డీలక్స్ 22.5 నుంచి 23, 23.5 కూడా సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఏస్తున్నారు. ఏసీ రకాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అవి కూడా 16 to 17, 18,000 క్వాలిటీల వరకు ఏస్తున్నారు. ఆ 16, 17, 18,000 అమ్ముకునేవాళ్ళు మంచోళ్ళు. ఎందుకంటే అప్పుడు అన్ సీజన్‌లోనే పోయిన సంవత్సరం అయితే మాత్రం ఇవి 9,000, 10,000, 11,000 నెమ్ములు, పాలుంటే 7, 8,000 కూడా జరిగినాయి. సూపర్ 10 T34 వీడియో పెట్టేవాడిని చూసారో లేదో. ఈ తేజాకి గాని, సూపర్ 10 గాని వేటికైనా రేట్ వస్తది రాకని ఎందుకు ఉండిద్ది. అయితే ఇప్పుడేం రాదు. ఏప్రిల్ పోవాలా, మే పోవాలి. మే సెలవులు ఇస్తారు కదా! మే సెలవుల్లోనూ అప్పుడు మీరు తెచ్చే సరుకును బట్టి మార్కెట్ పొజిషన్ మారిద్ది. మే సెలవుల్లో కూడా ఇంకా సరుకు బానే వస్తుందిరా బాబు, గూడాల్లో అమ్ముతున్నారు, ఏసీలు కాడ అమ్ముతున్నారు అని డిక్లేర్ అయితే ఒక రేట్ ఉండిద్ది. అసలు సరుకు రావట్లేదు ఊర్ల నుంచి, ఈ ఏసీలో కాయ కొనుక్కోవాలి అనేటప్పుడు ఒక రేంజ్‌కి వచ్చిద్ది. అప్పుడు క్లారిటీ వస్తది. ఎంతవరకు ఏందనేది మాత్రం అయితే మార్కెట్ విషయం చెప్పాలంటే మాత్రం ఎక్కువగా మార్కెట్ యార్డ్‌కైతే ఎక్కువ ఈ తేజాకి రేటు పెరిగితే 26 సార్కు, ఆర్మూర్ ఇయన్నీ నడుస్తాయి. 26 సార్కు కూడా 16,000 నుండి 18,000 అయితే నడుస్తున్నాయి ఎక్కువ వచ్చరికైతే. ఈ బుల్లెట్‌లు కూడా మార్కెట్‌లో 16, 17, 18,000 కూడా వేస్తున్నారు. కొద్ది కలర్లు తక్కువ మీడియాలు, పాలాలు డ్రై ఉంటే 18, 19, 20,000 దాకా వేస్తున్నారు. బంగారం జరుగుతుంది. 17, 18, 19,000 డిమాండ్ మార్కెటు.
బెస్ట్లు ఉంటే 20,000, డీలక్స్ ఉంటే 21,000 దాకా అయితే వేస్తున్నారు. చెప్పుకోవాలంటే ఇవన్నీను కూడాను. ఇంకా చాలామంది అంటున్నారు, "అన్న ఏసీలో పెట్టుకోమంటావా? అమ్ముకోమంటావా?" అని. అది మీ ఇష్టమన్నా. అది ధైర్యం కావాలి. ఆ గుండు డేరింగ్ ఉంటే ఏసీలో పెట్టుకో. అమ్మో! ఏసీలో పెట్టాము ఎలాగుండుద్దో, ఏం చేసిద్దో, ఏం జరిగిద్దో అనే టెన్షన్ ఉంటే పెట్టుకోకు. అమ్ముకో ఈ రేట్ నీకు సరిపోయిద్ది. అంత టెన్షన్ ఉన్నోడు పెట్టొద్దు. అది కూడా చెప్తున్నా. వస్తది రాకనే అందుకుండిద్ది రేటయితే. దాని గురించి మరి మీకు తెలిసింది. అయితే ఒకటి మేము చెప్పాము, చేసామనేది కాదు. సరుకు లేదు కాబట్టి వస్తదని గ్యారంటీ చెప్పగలము. అది ఒకటి మెయిన్ అయితే మాత్రం. ఓకే. నెక్స్ట్ ఆళ్ళకి ఈ టాప్ గన్ మిర్చి వచ్చేసరికి కూడా మరి డీలక్స్ రకాలైతే డ్రై ఉంటే ఫుల్ ఏసీ కండిషన్ ఏసీలో పెట్టుకున్నా పర్లేదనే క్వాలిటీ డ్రై ఉంటే మాత్రం 18, 18,500, 19,000 కూడా జరుగుతుంది. లేదంటే 15, 16, 17,000 డిమాండ్‌గా వేస్తున్నారు. గుంటూరు 100 మిర్చి కూడా 20-22, 23,000 దాకా మార్కెట్‌లో క్వాలిటీలుంటే ఏస్తున్నారు. ఇంకా దాన్ని సరుకు లేదు. సరుకొస్తే ఇంకెంతేస్తున్నారో ఏదో చెప్పగలము. ఈ తాలు రకాలొచ్చేసరికి కూడా తాలు కూడా మార్కెట్‌లో తేజాలు తక్కువ రకాలు అసలు ఏ క్వాలిటీ కూడా తాలు తక్కువ ఏదైనా గాని ఈ ఏడాది పంట. తాలు రకాలు తక్కువ. తేజాలు కూడా 10-12, 13,000 డిమాండ్ మార్కెట్ జరుగుతుంది. కలగలుపులుంటే 13,500, 14,000. సీడ్ రకాలు మాత్రం 10,000-12,000 డిమాండేనే. ఇంకా కలగలుపులుంటే 13, 14, 15,000 దాకా కూడా రంగులుంటే కలగలుపులుంటే జరుగుతున్నాయన్న. ఒకాయన బ్యాడగిలో చెప్తే అందులో 204 ఉంటది. బ్యాడగిలో 204 ఎలా పోతుందంటారు. 204 ఏదైనా గానీ బ్యాడగి రకాలన్నాక అవి కూడా 10,000-12,000 జనరల్ మార్కెట్ అన్నా. కలగలుపులు రంగులు ఎక్కువుంటే 13, 14, 15,000 దాకా జరుగుతా ఉంది. అయి వచ్చేసరికైతే మాత్రం. డీడీ తాలు కూడా 13, 14, 15,000 డ్రైలు ఉంటాయి. లేదంటే నెమ్ములు పాలుంటే 10, 12,000, 11,000, 12,000లో జరుగుతా ఉన్నాయి. ఏదైనా సూపర్ 10 334 తాలు వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డులున్నాయి. అవి కూడా 10-11, 11,500, 12,000 దాకా మార్కెట్‌లో వేస్తున్నారు. ఏదైనా గాని చెప్పాలంటే మార్కెట్ యార్డ్ సెలవైనా గానీ అక్కడక్కడ కొన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి బేరాలు. మరి మీకు తెలిసిందే కదా! మనమే సెలవప్పుడు ఎళ్ళామనుకో, సెలవు కదా అని చెప్పి రూపాయి తక్కువకే అడుగుతాము. కావాలి కాబట్టి. వాళ్ళేంది మన సెలవు ఎక్కడ లేవు సరుకు మా దగ్గర ఉందని రూపాయి ఎక్కువ చెప్తారు. అనవసరంగా కోయటం, కుడటం, దండగా మళ్ళీ కుట్టి నెట్టేయడం. కాదు కూడదు తప్పదనుకుంటే మనం అమ్మటం, వాళ్ళు కొనటం అలా జరుగుతది. తేజాలు ఎక్కువ అడుగుతున్నారు. సెలవులైనా గానీ తేజాలు 26 షార్కులు అడుగుతున్నారు. ఎక్కువ తేజ. మిగతా రకాలు పెట్టినా అంతగా అడగడం లేదు. ఆ తేజాలు ఎంత 18, 18,500, 18,800 దాకా అడుగుతున్నారు. సైజులుంటే 19,000 దాకా అడుగుతున్నారు. అంత పైనైతే ఏమీ అడగడం లేదు. ఇంకా మిగతా రకాలంటారా వాళ్ళకి అవసరమైతే 10, 20 బస్తాలు, ఒక 100 బస్తాల దాకా కొంటున్నారు. లేకపోతే లేదు. తేజ అయితే బండైనా కొనడానికి రెడీగా ఉంటారు తేజాకి. ఎందుకంటే తేజాకి డిమాండ్ అయితే ఉంది. కాకపోతే మార్కెట్ నార్మల్‌గా ఉంది. ఈ మార్చి ఎండింగ్ అంతా అయిపోవాలి. మార్చి లెక్కలన్నీ అయిపోయి ఏప్రిల్ రావాలి. ఏప్రిల్ వస్తే అప్పుడు లెక్కలు తేలుతాయి ఏదైనా మార్కెట్ గురించి. ఇంతవరకు ఎవరు ఏమీ చెప్పలేము. ప్రెజెంటు క్యాష్ ప్రాబ్లమ్ ఇవన్నీ జరిగి స్టడీ మార్కెట్టే నడుస్తా ఉంది. ఓకే. ఏ తప్పైతే నేను చెప్పలేదు. వేరేలాగా మేము అనలేదు. కొద్దిగా అర్థం చేసుకుంటే ప్రతీదీ మీకు అర్థమవుద్ది. అర్థం చేసుకోకుండా కొద్దిగా చూసి కొద్దిగా మానేస్తే మీకు ఏమి అర్థమవుద్దో నా మీద కోపం వచ్చిద్ది. కోపమొస్తే ఇంకోటి ఇప్పుడు యార్డ్‌లో సరుకులు అమ్మేవాళ్ళు 90% బేరగాళ్ళే. రైతులు రావట్లేదు. బేరగాడు అక్కడి నుండి ఈడకి కాయలు తేవాలంటే ఆయనకి కింటాకి 1000, 1,200 దాకా ఖర్చవుతది. దగ్గర వాళ్ళు. దూరం నుండి వచ్చేవరకి కింటా 1,500 దాకా అవుద్ది. ఆయనేం చేస్తారు? ఇక్కడ మీరు రేట్ చెప్తే అవ్వదు. అక్కడ తక్కువకే అడుగుతాడాయన. ఆయన తక్కువకి అడుగుతారు. దానికి బట్టి మీరు నచ్చితే అమ్మడం లేకపోతే లేదు. ఇంకోటి ఆ కళ్ళంలో చూడడానికి కళ్ళు బాగా కనబడుతుంది కాయ. డీలక్స్ అని చెప్పి కొనుక్కోతున్నారాయన. ఇక్కడికొచ్చేసరికి అవి డీలక్స్ కాదు. బస్తాలో దొక్కి ఈడ చూసేసరికి అన్ని క్వాలిటీలు పెట్టి ఆ పక్కన ఇది పెట్టేసరికి ఇది డీలక్స్ కాదు బెస్ట్ అని చెప్పి ఒకవేళ తేజ యేసుకుందాం. డీలక్స్ అని చెప్పి ఆడ 18,500 కొనుక్కొచ్చాడాయన. ఈడకొచ్చేసరికి డీలక్స్ కాదు బెస్టు 18,000 కన్నా ఎక్కువ అడగట్ల. అప్పుడు ఏంది ఎంత లాస్ ఆయనకి? యాపారం అలవాటయినోళ్ళు ఉండలేక కొనుక్కొస్తున్నారే గానీ వాళ్ళకి ఏం మిగిలిపోవట్లే యాపారస్తులు గూడాను. ఆ యాపారస్తులు కొంతమందికైతే మన వీడియోలు నచ్చవు. కానీ మనకిక్కడ జరుగుతున్నది చెప్తున్నాము. రైతులనేవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మీకేంది 19,000 తేజ మార్కెట్ ఉంది. అయితే ఇక్కడే అమ్ముకుందామన్నోడే రూ. 1000 తక్కువైనా అమ్ముకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ రాకపోకలుండవు, ఏముండవు. 1000 తక్కువైతే అయిందిలే. ఏ టెన్షన్ లేకుండా మనకి స్పాట్‌లో క్యాష్ ఇచ్చేస్తున్నాడు. అంతా అయిపోతుందని అమ్ముకోవాలి. అంతేగాని అది పట్టుకొని ఆ 19,000కే గావాలంటే అక్కడ 19,000 కొనుక్కొచ్చానాడు ఎంతకమ్మాలి? చెప్పండి. అమ్మలేడు. అందుకనే దాన్ని బట్టి అర్థం చేసుకొని వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఓ పక్క లారీలు వస్తా ఉంటే అర్ధరాత్రప్పుడు లారీలు పైకెక్కి మరి బస్తాలు తీస్తున్నారంట. ఈ కొనుక్కొచ్చినాయనకి పైకెక్కి బస్తాలు తీసేటప్పుడు ఎంత నష్టం ఆయనకి ఇదంతా చూసుకుంటే చెప్తున్నా. అది వేరేలా కాదులెండి. రైతుల బాధ రైతులది, వ్యాపారస్తుల బాధ వ్యాపారస్తులది. మార్కెట్‌లో ఉన్న సెట్లు వీళ్ళందరి బాధ వాళ్ళది. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. కాకపోతే అవన్నీ ఇంకా మనిషికి అలవాటయిపోయింది. ఏ తప్పుంటే క్షమించండి. నచ్చితే ఒక లైక్ చేసి తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.